గుడ్ మార్నింగ్. ఈరోజు మార్చ్ 4న వరల్డ్ ఒబిసిటీ డే మనం జరుపుకుంటున్నాం. ఊబకాయం మరియు స్థూలకాయం అనేది మన ఫుడ్ ఎక్కువ తినటం వల్ల వచ్చేది కాదు, అది దీర్ఘకాలిక మెటబాలిక్ ప్రాబ్లం అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే బిఎంఐ మోర్ దాన్ 25 ఉన్నారో వాళ్ళని ఓవర్ వెయిట్ అని, బిఎంఐ మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళని ఒబిసిటీగా మనం గుర్తిస్తాం. ఈ ఒబిసిటీ వ్యాధి వల్ల మనం కానీ వదిలేస్తే ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత డయాబెటీస్, తర్వాత ఫ్యాటీ లివరు, మిగతా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఊబకాయాన్ని మనం ఒక దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించి, మనం హార్మోన్ ప్రాబ్లంగా గుర్తించి దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో మంచి నిద్ర, 8 అవర్స్ స్లీపు, తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవటము, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, దాంతోపాటు మంచి మందులు వచ్చినాయి వెయిట్ లాస్కి, GLP-1 అగనిస్ట్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఇంజక్షన్లు వారానికి ఒకటి తీసుకోవడం ద్వారా వెయిట్ బాగా తగ్గడానికి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి డాక్టర్ 50% హెల్ప్ చేస్తే మందులతోటి, మిగతా 50% పేషెంట్స్ వాళ్ళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మార్చుకోవడం ద్వారా వాళ్ళ వెయిట్ తగ్గి ఫ్యూచర్లో ఈ స్థూలకాయం లేదా ఊబకాయం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను నివారించుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్చి 4న ఈ ఊబకాయ దినోత్సవం సందర్భంగా మనం అందరికీ ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ ఒబెసిటీ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఒబెసిటీ ఉన్న వాళ్ళని మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్లో వేరే కాంప్లికేషన్స్ రాకుండా నివారించవచ్చు.